హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 2023 నాటికి ఉన్న టీఏ 33.67% కొత్త పీఆర్సీ ఫిట్‌మెంట్‌తో మెర్జింగ్ అండి. పే స్కేల్స్ 2025 లెక్కల గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌లకు సంబంధించి 2023 నాటికి ఉన్న డీఏ శాతం 33.67 అయితే ఉంది. ఈ డీఏ కొత్త పీఆర్సీ ఫిట్‌మెంట్‌లో భాగంగా విలీనం చేయబడుతుంది. 12వ పీఆర్సీ మరియు పే స్కేల్స్ 2025. ప్రస్తుతం 12వ పీఆర్సీ అమలుకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్‌లను పరిశీలిద్దాం. 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల ఇది ఇంకా ఆలస్యం అవుతుందనే ఉంది. అయితే 12వ పీఆర్సీ ఎప్పుడు అమలు చేసినా 2023 జూలై నాటికి ఉన్న డీఏ శాతాన్ని కొత్త బేసిక్‌లో విలీనం చేస్తారు. డీఏ మరియు ఫిట్‌మెంట్ లెక్కలు 2023 జనవరి నాటికి ఉన్న డీఏ మొత్తం 30.03 అయితే ఉండగా జూలై నాటికి ఇది 33.67% పెరిగింది. సో, 2023 జూలైలో 3.64% డీఏనైతే అమలు చేశారు కాబట్టి. సో, ఇది కూడా కొత్త పీఆర్సీలు అమలులో భాగంగా బేసిక్‌లో కలిపి లెక్కించబడుతుంది. ప్రస్తుతం 11వ పీఆర్సీలో 23% ఫిట్‌మెంట్ ఇవ్వబడింది. 12వ పీఆర్సీలో కనీసం 30% ఫిట్‌మెంట్ ఇవ్వవచ్చని అంచనా. ఈ ఫిట్‌మెంట్‌ను 2023 నాటికి ఉన్నటువంటి డీఏ 33.67%తో కలిపి విలీనం చేస్తే మొత్తము 63.67% బేసిక్ పేకి అదనంగా నిర్వహించబడుతుంది. సో, ఉదాహరణకు ఒక ఉద్యోగికి ప్రస్తుతం బేసిక్ పే రూ. 40,000 అనుకుంటే, సో, కొత్త బేసిక్ పే 40,000 ఇంటూ 6 పాయింట్ అంటే 40,000 ప్లస్ ఒక 63.67% అనగా మనకు 25% రూ. 25,464 అవుతుంది. సో, మొత్తం కలిపితే న్యూ బేసిక్ పే అవుతుందండి. 40,000 ప్లస్ 25,000 కలిపితే 65,600. సో, 65,000 పైగా అయితే రావడం జరుగుతుంది. 40,000 బేసిక్ ఉన్న వారికి. పెండింగ్ డీఏ వివరాలు 2024 జనవరి, జూలై డీఏలు అలాగే 2025 జనవరి డీఏ కూడా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. 12వ పీఆర్సీ అమలుకు మరింత ఆలస్యమైతే వీటి చెల్లింపులు కూడా మరింత జాప్యం కావచ్చు. సో, ప్రభుత్వ ఉద్యోగి 12వ పీఆర్సీ పే స్కేల్స్ త్వరగా అమలు అవ్వాలని అయితే ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి ఉద్యోగుల న్యాయమైన ఆర్థిక ప్రయోజనాలు సమకూర్చేలాగా చర్యలైతే తీసుకోవాలి అని చెప్పేసి ఆశిద్దాం. సో, మొత్తానికి ప్రభుత్వం పీఆర్సీని ఆలస్యం చేయడానికి కొన్ని కారణాలైతే ఉన్నాయండి. సో, అవి ఆర్థికపరమైన ఒత్తిడి మరియు ఎన్నికల సమీకరణాలు కావచ్చు. కానీ కొత్త పీఆర్సీ వల్ల ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగ పెన్షనర్లు సర్వత్రా కొత్త పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నారు. పెన్షనర్లకు కూడా ఈ పీఆర్సీ ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఒక పరిష్కారానికి వచ్చే అవకాశము ఉంది.